గొర్రె పిల్లవి వాహో
నిరంతరముడనని ఇటువంటి పెండ్లి కుమారుని స్వరము, పెండ్లి కుమార్తె స్వరము మీరు వినిపించడానికి ఇష్టపడినందు కొరకై స్తోత్రాలు, కొరకై పిలిచినందు కొరకై స్తోత్రములు. ఈ దినాల్లో కారంపూడి ఇరుషైన మీ సేవ కొరకు పిలిచావు, మీ ఇంటిలో తరఫీదులో ఉంచావు, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమున తండ్రి యోహానుతో పరిశుద్ధ వివాహంలో జతపరచబడి కొరకై సంతోషమును మీరు సిద్ధపరిచి తీసుకొచ్చిన కొరకై స్తోత్రాలు. ఈ వివాహ కార్యక్రమాన్ని మీరే జరిగించి మహిమ పొందము, ఈ కుటుంబాన్ని మీరు కట్టుము, దయగలతో హించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. కనికరమూల మా దేవా కృతజ్ఞతనర్పింతు, కనికరమూల మా దేవా కృతజ్ఞతనర్పింతు. యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును. యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును. యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను, రక్షణ పాత్ర చెబుని. ఉపకనికరమూల మా దేవా కృతజ్ఞతనర్పింతు, ఉపకనికరమూల మా దేవా కృతజ్ఞతనర్పింతు. తల్లి గర్భమున రూపింపబడక మునుపే నన్ను ఎరిగితివి. తల్లి గర్భమున రూపింపబడక మునుపే నన్ను ఎరిగితివి. తల్లి గర్భము నుండి బయలు పడక ముందే, తల్లి గర్భము నుండి బయలు పడక ముందే ప్రతిష్ఠించితివి. ఉపకనికరమూల మా దేవా కృతజ్ఞతనర్పింతు, ఉపకనికరమూల మా దేవా. మనమందరం లేచి నిలబడి సింహాసనమందు గొప్ప శబ్దముతో బలముగా పలికిన స్వరము వింటెను. సింహాసనమందు తానే వారితో సదా వాసించు. పరిశుద్ధ పట్టణము కొత్త యెరూషలేము పరము నుండి వచ్చుట చూచితిని. అత్తాగోరాకు అలంకరింపదతి సంగతులు పాటించుచుండే. పరికించుము సర్వము కొత్తవారే. సింహాసనమందుండి పలికే, సింహాసనమందుండి పరిశుద్ధ పట్టణము కొత్త
చేతిని కర్తకు అలంకరింపబడిన పెళ్లికు అలంకరింపబడిన పెళ్లి కుమార్తెగా చేతిని ధ్యాయించువారు వారసులై స్వాతంత్రించుకొందురు. ఆయా వారికి దేవుడయుండి ఆయా వారికి అలంకరింపబడిన పెళ్లి జగుడా ప్రభు యేసు నా ప్రియ పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రాణము నా బలము సగే పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడు యేసుని రక్తమందు ముక్తి లభించెను శృతి పొందెను మమ్ములు శృతి సుమములు సుమధురం మోచకుడా దేవించు తల్లిని మించిన ప్రేమ మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ మరచిన మరువనేసు నిరతము నా ప్రియుడా పాప విమోచకుడా పాప విమోచకుడా ప్రభు యేసు సూర్య చంద్ర పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను స్తుతికి కములకు ఆరాధించెదను ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. సహోదరి సంతోషమ్మ వారి యొక్క వివాహ ఐక్యత కొరకు సాక్షులుగా ఉండడానికి, వారి సంతోషంలో మనం కూడా పాల్పొందడానికి మనము ఇక్కడ కూడి వచ్చి ఉన్నాం. సమయంలో ఈ ప్రియులు వివాహ ప్రమాణములు చేయక ముందుగా దేవుని వాక్యంలో నుండి ఒక భాగాన్ని చదువుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో నుండి దేవుని వాక్యంలో నుండి ఆది కాండము 5వ అధ్యాయాన్ని చదువుకుందాం. కనెను హనోకు మెతూషెలను కన్న తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములనియు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను కనుక అతడు లేకపోయెను. మరొక భాగం చదువుకుందాం. పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఒకటో వచనం నుండి 7వ వచనం వరకు. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును.
జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు నన్ను వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణము అక్షయాలంకారము గల మీ హృదయము అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగులు విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొని ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరు యోగ్యముగా నడుచుకొనొచ్చు, ఏ భయమునకు బెదరకయ్యున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ప్రేమగల ప్రభు, ఈ వాక్యముల నుండి ఈ వివాహంలో జతపరచబడిన యోహాను సంతోషములతోనూ మనందరితో కూడా ప్రభు మాట్లాడదు గాక. కారంపూడిలో ఉన్న పరిశుద్ధులు మరి ఈ బయట ఈ పెళ్లి జరిగించాలని వాళ్ళు కోరుకున్నారు. వాతావరణం కొంత అనానుకూలంగా ఉన్నది. ప్రార్థనాపూర్వకంగా ఈ వివాహ సమయంలో మీరు ఉండాలని కోరుతున్నాం. అనౌకిక జీవితంలో మనం చూసేటువంటి సంగతి ఏంటంటే, అతడు 65 సంవత్సరాల వయస్సులో ప్రభువుని యేసుక్రీస్తు తన హృదయంలోనికి స్వీకరించి ఆ తర్వాత తన విశ్వాస యాత్రను ఆరంభించినాడు. కుమారులను కుమార్తెలను కనడం 8 దినములన్నీ 960. కానీ దేవునితో నడిచినట్టుగా ఎవరి గురించి వ్రాయబడలేదు. ఇది మొట్టమొదటి వ్యత్యాసం. రెండవది, వాళ్ళందరూ మృతి పొందెను అని చదివినాం. ఆదాము మృతి పొందినాడు. ఆదాము కుమారుడు కలిసి దేవుని యొక్క పని చేయడానికి వారిద్దరూ కలిసి దేవుడు నిర్మించినటువంటి లేక వేసినటువంటి ఆ యొక్క తోటను కాపు కాయడానికి, మూడవదిగా ఆ తోట యొక్క ఫలములు భుజించడానికి దేవుడు ఆదామును అవ్వలను కుటుంబస్తులుగా చేసినాడనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు. చూడండి ఆ మాట, ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడని యెహోవా నరుని తీసుకొని లేక తోటను సేద్యం చేయమన్నాడా? ఏం చేయమన్నాడు చెప్పండి? ఉన్న స్థానిక సంఘములో నేను సేవ చేస్తున్నాను అనాలి. కనుక సంఘము ప్రభుది, మనది కాదు. యేసు ప్రభువారు అన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. నా సంఘము. యేసు ప్రభు ఒక్కడే చెప్పినాడు ఆ మాట. పౌలు చెప్పలేదు. పౌలు యొక్క సేవలో ఎన్నో సంఘాలు స్థాపించబడినాయి, కానీ ఏ సంఘాన్ని గురించి కూడా ఆయన నా సంఘం అని లేదండి. సంఘము ప్రభుది. కనుక ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘాన్ని పోషించడానికి, ఈ సంఘాన్ని కాపాడడానికి దేవుడి ప్రియులను ఇప్పుడు కుటుంబముగా ఐక్యపరుస్తూ ఉంటున్నాడు. యోహాను ఒక్కడే ఈ పని చేయలేడు. కనుకనే దేవుడు యోహాను కొరకై సాటి అయినటువంటి సహాయాన్ని సిద్ధపరిచి ప్రార్థనతో వాక్యముతో దినమును ముగించేదను. ఇది ఆయనతో నేను ప్రార్థన చేసిందని ఏమనుకుంటుందన్నమాట. దేవుడు వాళ్ళిద్దరిని ఐక్యపరిచింది కలిసి పని చేయడానికి. కలిసి పని చేయాలంటే కలిసి ప్రార్థన చేయాలి. అందుకని జిల్లాలో దైవ సేవకుల ఉపవాస ప్రార్థన ఎందుకయ్యా అంటే కలిసి పని చేయడానికి. ఎందుకు కలిసి ప్రార్థన చేయాలి? కలిసి పని చేయాలంటే. కనుక భార్యను విడిచిపెట్టినాడు కాదండి, భార్యతో కలిసి దేవునితో నడిచినాడు. ఆ మాట చదవండి. 5వ అధ్యాయము. శరణ కలిగిన తర్వాత, పెళ్ళైన తర్వాత ప్రమాణాలను అయినాక చేపట్టుకో యోహాను, సంతోషం చేపట్టుకోవయ్యా అంటారు. పట్టించి
అందరి ముందు ఆ చివరి దాకా నడిపిస్తారు. ఎందుకు నడిపించారండి? భార్య ఇక్కడ నడుస్తూ ఉంటుంది అనమాట. వీళ్ళిద్దరు సేవకులే. చేపట్టుకుని పోకూడదు, అవచ్చా పోకూడదా? అమ్మో, సేవకురాలి చేయి పట్టుకున్నాడమ్మా, సిగ్గులేదా? సేవకురాలు చేయి పట్టుకోండి, ఇంకెవరైనా చేయి పట్టుకున్నాడు. కొంతమంది అనుకోవచ్చు, అన్న తర్వాత కదా అమలు సుగించింది అనుకుంటున్నావేమో. దేవుడు ఒక్కొక్క సంగతి వివరిస్తూ వచ్చాడు. మొదటి అధ్యాయం చివరిలోనే దేవుడు వారిని స్త్రీనిగా పురుషుడిగా నిర్మించి వారిని ఆశీర్వదించినట్టుగా మొదటి అధ్యాయాన్ని చూస్తున్నాం. కనుక దేవునితో హనోకు నడిచినాడు అంటే తన భార్యతో కూడా నడిచాడు అని అర్థం. ఎవరైతే దేవునితో నడిచేవారుగా ఉంటారో తన భార్యతో నడుస్తారు. ఏ భార్య అయితే దేవునితో నడుస్తుందో తన భర్తతో నడుస్తుంది. ఈ అనుభవం లేకపోతే సేవ ఎందుకండి? భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేయకపోతే, కలిసి నడవకపోతే, భార్యాభర్తలుగా చేయబడి దేవుడు వారికి ఇచ్చిన యొక్క బాధ్యత, సమిష్టి బాధ్యత, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ, సమిష్టి బాధ్యత. సంఘము పరిచర్యలు సమిష్టిగా చేసేటువంటివి, అంతేగాని ఒక్కరిగా చేసేది కాదండి. దేవుని సేవ ఒక్కరిగా చేసేది కాదు, ఇద్దరు కలిసి చేయాలి. అందులో మేలొచ్చిన ఇద్దరికి. సేవకులకి దూషణలే కాదు, దూషణలు కూడా వస్తాయి. కనుక భూషణ వచ్చినప్పుడేమో మన యోహాను, అంతా నాదేనమ్మా, సంతోషమ్మా, నీదేం లేదు, నన్ను బట్టి మనకు దూషణ వచ్చినా భూషణం వచ్చినా ఇద్దరు కలిసి పంచుకోవాలి. ఘనత వచ్చినా మరి ఇంకేదైనా హాని కలిగినా ఇద్దరు కలిసి పంచుకోవాలి. ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో కూడా సేవ చేశారు. తాను చివరి దినాల్లో ఆస్ట్రేలియాలో ఉండిపోయాడు. తన భార్యకు అనారోగ్యం కలిగింది. అప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? మనం ఎవరు చేయం ఇక్కడ, కనీసం కొంచెం నేర్చుకుందామని చెప్తున్నాను. సేవంతా మానేసేసాడు అంతే. తన భార్య దగ్గర కూర్చొని ఆమె సమానం చేస్తాం, ప్రభువా మరణం వరకు ఈమె నేను పోషిస్తా, సంరక్షిస్తా, కాపాడుతా, ఇటువంటి ప్రమాణాలు, గాలిలో ప్రమాణాలు చేస్తా ఉంటాం. ఒకరేపు జబ్బు రాగానే ఇది చస్తే బాగుండి ఇంకోదాన్ని చేసుకోవచ్చు అనుకుంటున్నారు ఇలాంటి వాళ్ళు. సిగ్గులేని వాళ్ళంతా. భయంకరమైన దినాలు. విశ్వాసుల సంగతి చెప్తున్నాం, ఇవి సేవకుల సంగతి, బైబిల్ సంగతి కాదు ఇవి. భార్య అంటే అంత చులకనటువంటి దినాల్లో జీవిస్తూ ఉంటున్నారు. ఆ తర్వాత తన కుమారుడు చనిపోవడము, అనుమానపడుతుండేది భర్త మీద, ఆయనను దూషిస్తూ ఉండేది. ఆ వ్యాధి లాంటిది. ఆ బిడ్డ చనిపోయాడనేటువంటి దిగులతో ఆమెకు మానసికమైన వ్యాధి వచ్చి భర్త మీదకి లేచేది కొన్నిసార్లు. ఒకసారి ఆమె అనారోగ్యంగా ఉన్నది, భార్య మెంటల్ హాస్పిటల్లో పెట్టేది. ఆమె చనిపోయే వరకు ఆమెను గాయపరిచినా, ఆమెను అవమానపరిచినా నేను ఆమెను విడవనన్నాడు. కనుకనే ఆ దైవజనుని యొక్క సేవ ఫలించింది. మనం ప్రమాణాలుకుంటున్నామే కానీ అనుదిన జీవితంలో భార్యాభర్తలు ఒకరిని ప్రేమించుకోవడము, ఒకరికి ఒకరు సేవ చేయడం వంటి అనుభవంలో నుండి తప్పిపోయిన వారిగా ఉంటున్నాం. కనుకనే సంఘాల్లో సమస్యలు వచ్చినాయి. ఏమయ్యా మీ సేవకు రాలేది అన్న, అమ్మగారింటికి పోయిందన్నా అని చెప్పాడు ఒక ఆయన. కొట్టి ప్రార్థన చేస్తున్నానంట, అమ్మగారింటికి పోయిందని. దొంగ ప్రార్థనలు ఎందుకండి ఇలాంటి జీవితాలు? సేవకుడు అయింది, సేవకురాలు అయింది, ఒకరినొకరు క్షమించుకొని మనం సేవ చేయడానికి బదులు ఈ రీతిగా ఉంటే ఇంకా సంఘానికి మనం ఏం మాదిరి? ఆ రీతిగా విశ్వాస కుటుంబాలు కూడా ఆ రీతిగానే ఉన్నాయి. ఈనాడు మనం ఊహాలోకంలో జీవిస్తున్నాం. సంతోషమా? వారిద్దరూ కలిసి దేవునితో నడుచుట ద్వారా వారు ఒకరితో ఒకరు నడిచేవారుగా, ఒకరికి ఒకరు సేవ చేసుకునేవారుగా ఉంటున్నారు. ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి. సంఘములో సేవకుడు, సేవకురాలు మిగిలిన కుటుంబాలకు మాదిరికరంగా ఉన్నప్పుడే వారు మన ఎద్దుకు వచ్చి ప్రార్థన సహాయం కోరుతారు. అయ్యా నా భర్త ఇలాగున్నాడు, లేక నా భార్య ఇలాగున్నది, నా కొరకు ప్రార్థన చేయండి అని అడిగేవారుగా ఉంటారు.
మనమే ఆ రీతిగా లేకపోతే వారు ఎక్కడికి వెళ్తారు? రెండు భిన్నమైనటువంటి కోరికలు గల వారు కుటుంబస్తులుగా చేయబడినప్పుడు వారికి సమ్మతి ఉండదు. ఉదాహరణ చూడండి, భార్య పేరు ధనమ్మ, భర్త పేరు దానయ్య. ఏ రీతిగా సంపాదించాలా అని ఆలోచన చేస్తూ ఉంటుంది ధనమ్మ. దానయ్య ఏంటంటే ఎవరికి సహాయం చేద్దామా అని అనుకుంటుంది. దేవుని సేవలో ఇద్దరికి ఏక మనసు ఉండాలి. ఏంటి ఆ మనసు అంటే? హనోకు కుటుంబంలో ఉన్నటువంటి రెండవ సంగతి చూస్తే మనకు అర్థమవుతుంది. ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం. దేవుని సంతోష పెట్టాలి. ఎప్పుడైతే దేవుని సంతోష పెట్టాలనే కోరిక ఉంటుందో అప్పుడు వారు ఒకరికి ఒకరు సంతోషం కలిగించే వారుగా ఉంటారు. అనేక సార్లు దేవుని సంతోషపెట్టడానికి బదులుగా భార్యను ఎలాగో సంతోషపరచాలని ఆలోచన చేస్తూ ఉంటాం. భర్తను ఎలాగో సంతోషపరచాలని ఆమె ఆలోచన చేస్తూ ఉంటుంది. అప్పుడు ఒకరిని ఒకరు సంతోష పెట్టేదానికంటే ఒకరికి ఒకరు దుఃఖం కలిగించే వారుగా ఉంటారు. భర్త దేవుని సంతోషపెట్టడానికి కోరుకుంటే హనోకు 65 ఏళ్ల నుండి దేవునితో నడవడం ఆరంభించినాడు. కుమారులను కుమార్తెలను కంటూ వచ్చాడు. ఎంతమంది బిడ్డలు ఉన్నారో మనకు తెలియదండి. హనోకు యొక్క భార్య సంఘాన్ని నడిపించారు. సంఘాన్ని, వారి కుటుంబమే సంఘం. 100 మంది బిడ్డలను దైవక్రమంలో పెంచాలి. వారికి దేవుని వాక్యం బోధించాలంటే సామాన్యమైన సంగత. కనుక ఈ రీతిగా హనోకు యొక్క భార్య దేవుని సంతోషపరుస్తూ, దేవునితో నడుస్తూ, ఒకరినొకరు సంతోష పెట్టుకుంటూ, ఒకరితో ఒకరు కలిసి నడుస్తూ వచ్చినారు. అందుకొరకు దేవుడు మనను భార్యాభర్తలుగా చేసినాడు, దేవునితో నడుచుటకు. రెండవది, దేవుని సంతోష పెట్టడానికి. భార్యాభర్తలు కలిసి దేవుని సంతోష పెట్టాలి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక పని చేయబోయే ముందు ఇది దేవునికి సంతోషమా, మనం చేయబోయే పని వలన ప్రభు సంతోషిస్తాడా అని ప్రశ్న వేసుకోవాలి. మనందరూ తెలిసిన కథ. ఒక పాస్టర్ గారు ఉదయకాలాన్ని, ఎందుకు పాస్టర్ గారు అంటే ఎందుకు సేవకుడు అందాం, మన భాష చెప్పుకుందాం, వాళ్ళని ఎందుకు దూషించాలో, మనకంటే వాళ్ళు చాలా రెట్లు బెటర్గా ఉన్నారు. ఒక సేవకుడు ఉదయకాలాన్ని ఆరాధనకు సిద్ధపడతా ఉంటే పక్కింటి వాడు కోడి పెట్టి ఇంట్లోకి వచ్చేసిందంట. ఇంకేం చేశాడంటే వెంటనే పాస్టర్ గారు ఆయన పట్టుకొని, సేవకుడు పట్టుకొని గంపలో కప్పి పెట్టేశాడు. ఎందుకంటే దాన్ని డ్రెస్ చేయడానికి, డ్రెస్సింగ్ అంటే దాని ఈకలు తీసేసి కాల్చి కూరడానికి సమయం లేదు. ఆరాధన సమయం అయిపోయింది. ఆ తట్ట కింద కప్పి పెట్టాడు. కప్పి పెట్టి ఆరాధన వెళ్ళాడు, ప్రసంగం చేశాడు. దొంగ కోడి తినబాకండి రా అని చెప్పినాడు అనమాట. కోడి మాంసం తింది కానీ దొంగ కోడి మాంసం తినద్దురా అన్న అంట. సరే, భార్య కూడా విని ఇంటికి వచ్చేసి ఆ తట్ట కింద కోడి పెట్టి విడిచిపెట్టేసిందంట. ఈయన అందరం కలుసుకొని అందరితో షేక్ హ్యాండ్ ఇచ్చి, బాగున్నా బ్రదర్, బాగున్నా సిస్టర్ అని అందరితో పరామర్శించి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళాడు. కోడి ఎక్కడ పెట్టాడు. అక్కడ పోయి చూస్తే అది లేదు. ఏమమ్మా ఏం చేసినావంటే, చెప్తున్నావు కదా దొంగ కోడి చేద్దని, అందుకని నేను దాన్ని విడిచిపెట్టినా అన్న అంట. విడిచిపెట్టాను అంది భార్య. ఓ పిచ్చిదానా, అదంతా వాళ్ళకి చెప్పినా నీకు చెప్పానంటే అవునా. కనుక ఇప్పుడు భార్య బలవంతుడా, భర్త బలహీనుడు. ఏం చేశాడంటే దొంగ కోడి తిందామని కప్పి పెడితే భార్య వాక్యమని పశ్చాత్తాపడి, విశ్వాస కుటుంబాలు కూడా అంతే. సేవకులకి అనుకోబాకండి, ఈ బైబిల్ సేవకులకి ఇదే బైబిల్, విశ్వాసులు కూడా ఇదే బైబిల్ అండి. వారికి ఒక బైబిల్, వీరికి ఒక బైబిల్ లేదు. ఈ బైబిల్లో ఉన్నది అందరికీ వర్తిస్తుంది. కనుక హనోకు దేవునితో నడిచినాడు, హనోకు దేవునికి ఇష్టడుగా జీవించినాడు. మూడవ మాట యూదా పత్రిక
14వ అధ్యాయం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఎట్లనను, ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును హనోకు సాక్ష్యం ఇచ్చినాడు. దేవుని యొక్క తీర్పు గురించి సాక్ష్యం చెప్పినాడు. దేవుని కొరకు కనిపెట్టుకునే వారి కొరకై ఆయన తన వేవేల పరిశుద్ధుల పరివారంతో తిరిగి రానైనటువంటి సత్యాన్ని హనోకు ప్రవచించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఇది 3వ సంగతి. కనుక ప్రియులారా, హనోకు భార్య వారిద్దరూ సాక్షులుగా ఉన్నారు. దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చే జనాంగముగా ఉంటున్నారు. వారి కుటుంబంలో ఉన్నటువంటి సంఘాన్ని చూసుకుంటూనే తన చుట్టూ హనోకు దేవునితో నడిచినాడు. హనోక్ వాక్డ్ విత్ గాడ్. 2, హనోకు దేవునికి ఇష్టడుగా జీవించినాడు. హనోక్ ప్లీజ్ ద లార్డ్. ఈనక్, ఇంగ్లీష్ లో ఈనక్ అంటారు. ఈనక్ ప్లీజ్ ద లార్డ్. 3వది హనోకు సాక్ష్యం ఇచ్చినాడు. ఈనక్ విట్నెస్. ఇలాంటి అనుభవాల్లో మనం లేము. ప్రియులారా, ప్రియ విశ్వాసులారా, ప్రియ దైవ సేవకులారా, మన కుటుంబంలో ఉండేటువంటి ఐక్యతను బట్టి సేవకుని కుటుంబం అయినా కుటుంబ జీవపరచుకోవచ్చు. ఇలాంటి మాటలు చెప్తానని మా సేవకులు నేనంటే చాలా కోపం. ఏందని అలా చెప్తావు అని. బైబిల్ అందరికీ ఒకటే బైబిల్. పరలోకంలో రేపు న్యాయపీఠం ఎదుట మనం నిలబడతాం. ఆ దినాన సేవకునికి ఒక తీర్పు. కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, సేవకుల్లో ఎక్స్పర్ట్స్. 60-20 చేసే సామర్థ్యం గల వారు ఉన్నారు. ఒక ఊరికి పంపించాడు 60 ఉంటే సంవత్సరం తిరిగి వచ్చేందుకు 20 చేస్తారు. అది వారి యొక్క చూసారా? అలా ఉండకూడదు. భార్యతో కలిసి బిడ్డలతో కలిసి ప్రార్థన చేయడమే మన సేవకు బలము. కనుక ఏం చేయాలంటే, బిడ్డలు చదువు కట్టి వెళ్ళిపోయారు, కానీ భార్యతో కలిసి భార్యాభర్తలుగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనకు ఏ శక్తులు ఎదురు నిలవలేవు. యోహాను సంతోషమా, ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఏ పనైనా ప్రక్కన పెట్టండి, ప్రార్థన మాత్రం పక్కన పెట్టవద్దు. ఒక దైవభక్తుడు అన్నాడు, లెట్ ద వర్క్ గో బై డిఫాల్ట్ బట్ ప్రేయర్ షుడ్ నాట్ గో బై డిఫాల్ట్ అన్నాడు. అంటే పనులు వాటందరూ జరుగుతాయి, జరగకపోతే ఆగిపోనివి, కానీ ప్రార్థనను ఆగిపోనివద్దు అని రాసినాడు. అర్థం చేసుకోండి ఈ మాట. ఊడ్చేవాళ్ళు లేకపోని, చాపలు వేసేవాళ్ళు లేకపోని, లేకపోతే స్వార్థ లేకపోని, కానీ ప్రార్థన లేకుండా ఉండవు. ఎందుకు బ్రదర్ అంత అలా చెప్తున్నామంటే, భార్య కదా ప్రార్థన చేసి ఎప్పుడు తిరగడమేగా, సేవ ఉంది. ప్రార్థన అంటే తెలియదు కదా. కనుక ఆ సేవ నిలిచిందంటే, భక్సింగ్ గారు పుస్తకంలో రాశాడు, ప్రార్థించే వారి యొక్క ఫలం ఎంత గొప్పదో ఆ దైవజనుడు రాసినాడు. ఒక మంచి విశ్వాసికి ఒక దర్శనం కలిగింది. ధనవంతురాలు దర్శనం కలిగితే ఆమె పరలోకానికి పోయిందంట. పరలోకంలో ఆ భవనాలు చూసి, అబ్బా ఈ భవనం నాకే అనుకుంటా ఉంటే, నీకా తల్లి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇంకా గొప్ప భవనం కనపడింది. ఇది ఎవరికి అంటే, అమ్మా ఇది నీ ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషికి. అబ్బో, నా ఇంట్లో పనిచేసే పని మనిషికి ఎంత భవనం అయితే నాకు ఎలాంటి భవనం ఉంటుందో అనుకొని కళ్ళగంటా ఉంది. ముందుకు నడిపిస్తా ఉంటే అక్కడ గుడిసె కనపడిందంట. అయ్యా ఈ గుడిసె ఎవరికండి? ఎవరికో కాదమ్మా, నీకేనమ్మా అన్నాడు. అన్యాయం అన్యాయం అని కేకలేసిందంట. నా పని మనిషికి అంత భవనం ఇస్తే నాకెంతయ్యా ఈ పూరి గుడిసె అంటే? మేమేం చేస్తాం తల్లి, భూమి మీద నువ్వు పంపించిన వస్తువులవి, నువ్వు కర్ర గడ్డి కొయ్యగాలు పంపించావు, అందుకనే నీ గుడిసె వచ్చింది. అదేందయ్యా, ఆ పని మనిషికి ఏముందయ్యా, ఆమె పంపించిందయ్యా అంటే, అవును, నీ ఇంటికి వచ్చిన వాళ్ళతో నువ్వు పట్టు చీరల గురించి మాట్లాడుతీవి, కోడికూర గురించి మాట్లాడుతీవి. ఎప్పుడైనా వాళ్ళకి సవాలు చెప్పినావా? నువ్వు నీ పని మనిషి నీ ఇంటికి వచ్చినటువంటి బంధువుల యొక్క రక్షణ కొరకు, నీ స్నేహితుల యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన ఫలితమే అనేకులు రక్షించబడ్డా. అర్థమైందా అండి? కనుక ఇప్పుడు భర్త సంచేసుకొని ఊళ్ళు తిరుగుతూ ఉంటే, భార్య మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ పనిని దేవుడు ఫలింపజేస్తే ఆ 80% బహుమానం భార్యకి. కనుక ఇప్పుడు ప్రార్థించే భార్య యొక్క విలువ ఏంటో ఒకసారి అర్థం చేసుకో.
భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే ఇంకా ఎంత బహుమానం ఉంటుందో ఆలోచన చేసుకో. ఒక దైవ సేవకుడు సాక్ష్యం చెప్పాడండి, నా సాక్ష్యం కాదు, ఒక సేవకుడు సాక్ష్యం చెప్పాడు. భార్య అంటే అలిగి కూర్చుంటుందంట. దేనికి? పట్టు చీర కాదు, ఈ దినం నువ్వు నాతో కలిసి ప్రార్థన చేయలేదు కాబట్టి నేను అన్నం తిన్నంటదంట. ఎంత మంచి భార్య అండి! ఈ దినం నువ్వు ప్రసంగాలు చేసావు, లేకపోతే ఇళ్ళు దర్శించావు, ఏ పనులు చేసావు, ఈ దినం నాతో సంఘములకు అభివృద్ధి, సంఘము భద్రపరచబడుతుంది. ప్రార్థన లేకుండా ప్రియమైన విశ్వాసులారా, దైవసేవకులారా, నీవైనా నేనైనా మన యొక్క పనిని కొలత చూసేటువంటి బద్ద ఉన్నది దేవుని దగ్గర. ఆ బద్ద ఏంటంటే ప్రార్థన. దాన్ని బట్టి మన పని ఫలిస్తుంది. కనుక యవన బిడ్డలిద్దరూ యోహాను సంతోషం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరో మీరు చూస్తారు, హానోకు ఆ రీతిగా చేశాడు. తన భార్యతో కలిసి దేవుని నడిచినాడు, తన భార్యతో కలిసి దేవుని సంతోషపెట్టినాడు, తన భార్యతో కలిసి సాక్ష్యం ఇచ్చినాడు. కనుకనే దేవునికి ఇష్టంగా ఉన్నాడు, కొనిపోబడ్డాడు, ఎత్తబడే సంఘానికి గుర్తుగా భాగాన్ని బట్టి నీ గొడవను కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మానవుడు దేవునితో నడిచినాడు, దేవుని సంతోషపరిచినాడు, సాక్ష్యం ఇచ్చినాడు. కాబట్టి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి మరణము చూడకుండా కొనిపోయినాడు. అలాగే ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఈ నూతన దంపతులను, వివాహంలో జతపరచబడిన ఇద్దరు యవనస్తులను కూడా ఆరోగ్య కుటుంబం వల్లే మీరు వారిని కూడా ఆశీర్వదించి ప్రభువా, వారు తమ సేవ జీవితంలో ఎలా కొనసాగాలను నీ వాక్యం ద్వారా జ్ఞాపకం చేసినారు. ఇక్కడ సమాజంగా చేరొచ్చిన వారు కూడా ఎవరైతే ఇలాంటి సంతోషదాయకమైన జీవితం, ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే జీవితాలు లేకుండా ఉంటున్నారో ప్రభా, మరి మీరే వారిని దర్శించి ఈ అనుభవంలోనికి తీసుకుని రాగలని మనం చేస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. కష్ట దుఃఖంబులు నాకు కలుగగా, కష్ట దుఃఖంబులు నాకు కలుగగా, నన్ను చేరాదీసి ఓ నాచితివి, నన్ను చేరాదీసి ఓ నాచితివి, భయభీతి నిరాశలయందు నా ప్రభువా, భయభీతి నిరాశలయందు నా ప్రభువా, దైవము నాకు సగితివి, దైవము నాకు సగితివి, మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుల దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నా. మా గొప్ప దేవుడవు, అద్భుత కార్యములు చేసే దేవా, ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవా, నీ నామను బట్టి దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. దేవా, నీ కార్యములు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయమునకు గోచరముగా నీ కార్యములు చేసే దేవుడవు. దేవా, నా పట్ల మీరు చూపిన ఆ యొక్క ప్రేమను బట్టి దేవా నీకే వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. నా పట్ల చూపించిన కృపను బట్టి దేవా నీకే వందనాలు చూపించుకుంటా ఉన్నాం. దేవా, నా జీవితంలో నా యొక్క స్థితిని బట్టి చూస్తే అనేకమైన పరిస్థితుల్లో గుంటా లోకంలో ప్రార్థన అనుభవం లేనటువంటి జీవితం, దేవా దేవుని సన్నిధి ఎరగినటువంటి జీవితం, దేవుని మందిరము అనగా దేవుని యొక్క సన్నిధి, ప్రార్థన, ఆరాధన, బల్ల ఇవన్నీ నా జీవితంలో లేకుండా నేను జీవించినటువంటి వాడిగా ఉన్నాను. దేవా, లోకములు, పాపములు,
అంధకారమైన జీవితములు, నా యొక్క జీవితములు భ్రష్టత్వంతో జీవిస్తున్న నన్ను దేవా, లోకంలో తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఇరుగు పొరుగు వారు ఎవరు నన్ను ప్రేమించలేదు దేవా. అయితే మీరు పరలోకంలో నుండి నన్ను తేరి చూచి ఈ భూలోకానికి మానవ స్వభావం ధరించుకుని నా కొరకు ఈ భూలోకానికి వచ్చి నా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి రక్తము గార్చి ఆ రక్తము ద్వారా దేవా నా పాపముల కడిగి నన్ను నూతన భరిస్తూ వచ్చిన విధానం బట్టి దేవా నీకే వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను దేవా. గొప్ప దేవుడవు, లోకంలో ఎవరు చూపించలేని ప్రేమ నువ్వు నా పట్ల చూపిస్తా వచ్చినావు దేవా. నా పట్ల మీరు చూపించిన యొక్క గొప్ప కృపను బట్టి దేవా నీకే వందనాలు చెల్లించుకుంటా ఉన్నా. మా గొప్ప దేవా, మారణ దేవుడవు, మార్పు లేని దేవుడవు, అద్భుత కార్యములు చేసే దేవా, ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవా. దేవా నా పట్ల చూపించిన ప్రేమను బట్టి దేవా నీకే వందనాలు చెల్లించుకుంటా ఉన్నా. నన్ను భూలోకములో ఎతికి రక్షించి పాప క్షమాపడిచ్చి దేవా నీ సన్నిధానంలో కూర్చొని నీ సన్నిధానంలో ఆరాధించడానికి, గణపరచడానికి, మయపరచడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి దేవా నీకే వందనాలు చెల్లించుకుంటా ఉన్నా దేవా. కేవలము భూమి మీద నేను జీవిస్తా ఉన్నానంటే, భూమి మీద నేను బ్రతుకుతా ఉన్నానంటే కేవలము నీ ఉచితమైన కృప, నీ ఉచితమైన ప్రేమను బట్టి నేను జీవిస్తా ఉన్నా. అను బట్టి దేవా నీకే వందనాలు చెల్లించుకుంటా దేవా. శరీరానుసారమైన తల్లిదండ్రులు ఇచ్చినావు, బంధువులు ఇచ్చినావు, స్నేహితులు ఇచ్చినావు దేవా. మీరు వారిని పట్ల దేవా నా జీవితంలో, నా పట్ల వారి యొక్క జీవితంలో మీరు చూపించిన శరీర సంబంధమైన ప్రేమను బట్టి దేవా నీకే వందనాలు చెల్లించుకుంటా ఉన్నా. అయితే జగత్తు పునాది వేయబడవకే నన్ను ఏర్పరచుకొని నీ సేవ కొరకై, నీ పరిచర్య కొరకై ద్రాక్ష తోటల్లో పనిచేయడానికి నన్ను సిద్ధపరిచినందుకు నీకే వందనాలు చెల్లించుకుంటా ఉన్నా అయ్యా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నువ్వు చేసిన ఈ కృపణ, ఈ మేలు బట్టినే నీకే వందనాలు చెల్లించుకుంటా ఉన్నా. అయితే శరీర సంబంధమైన తల్లిదండ్రులు ఇచ్చినావు, అయితే నీ దాసుడును తండ్రి గారిని మహిమలోనికి పిలుచుకొని ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులుగా దేవ, ఆత్మీయమైన తండ్రిగా, దరిద్రులకు తండ్రిగా ఉన్న దేవా, తండ్రి లేని వారికి తండ్రిగా ఉన్న దేవా. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా, ఏది వచ్చినా సరే ఎవరు తీర్చలేని పరిస్థితుల్లో కూడా, ఏ మనుషుడు కూడా తీర్చలేని పరిస్థితుల్లో మీరు నాకు సహాయపడుతూ, ఆదరించుకుంటూ, ధైర్యపరుచుకుంటూ, కష్ట పరిస్థితుల్లో ఓదార్చుకుంటూ వస్తున్న విధానం బట్టి దేవా నీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నా. పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు నా జీవితంలో మీరు చేసిన మేలు బట్టి దేవా నీకే వందనాలు చెల్లించుకుంటా ఉన్నా. దయతో జ్ఞాపకం చేసుకుంటున్నా, మీరు ఎదిగి రక్షించుకొని నా జీవితంలో ఒక గొప్ప నూతనమైన జీవితం, సంఘాన్ని నడిపించడానికి, మీ ప్రజలను నడిపించడానికి మీరు ఏర్పరచుకున్న విధానం బట్టి దేవా నీకే వందనాలు చెల్లించుకుంటా ఉన్నా దేవా. తన జీవితంలో మోషే, తన జీవితంలో మీరు ఏర్పరచుకున్న మోషే అనేకమైన సాకులు చెప్తా వచ్చినాడు. నేను మాట మాన్యం కలిగి వాడను, నేను నీ పనికి, నీ పరిచర్యకు నేను పనికిరానటువంటి వాడను నువ్వు చెప్పినప్పుడే నీ కూడా మానవాళికి నోరిచ్చిన వాడని నేనే కదా అని మీరు సెలవిస్తా వచ్చినా దేవా. నా జీవితంలో కూడా నేను కూడా మాట మాన్యం కలిగిన వాడని చెప్పి ఒకదేమో నేను మాట్లాడుతూ వచ్చినా, నేను నీ సేవకు పనికిరానని చెప్పి మాట్లాడుతూ వచ్చిన, నీ పరిచయకి నేను పనికిరానని చెప్పి మాట్లాడుతూ వచ్చిన, నా జీవితంలో అయినప్పటికీ కూడా నన్ను ఏర్పరచుకొని, నన్ను నియమించుకొని నాతో మాట్లాడుతూ ప్రతి ఒక్క నిమిషము, ప్రతి సెకండు దేవ, ప్రతి సమయంలో నాతో మాట్లాడుతూ వస్తున్న విధానం బట్టి ఆత్మ సంబంధమైన అనేకమైన దేవ సేవకులతోనూ, విశ్వాసులతోనూ, పరిశుద్ధులతోనూ, ఆత్మ సంబంధమైన తండ్రులతోనూ మాట్లాడుతూ వచ్చిన విధానం బట్టి దేవ నీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నా దేవ. జ్ఞాపకం చేసుకుంటున్నా గొప్ప దేవ, నా జీవితంలో మీరు ఏర్పరచుకొని ఇంతవరకు ఇప్పటి వరకు కూడా దేవా ఈ కారంపూడి గ్రామంలో యెరూషలేము ప్రార్థనా మందిరంలో చేస్తున్న సేవను బట్టి దేవ నీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నా
దేవా నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి దేవా నీకే వందనాలు. ఈ యొక్క ధన్యత లోకంలో ఎవరికీ ఇవ్వలేదు దేవా. మీరు ఈ ధన్యత నాకు ఇచ్చినందుకు నీకే వందనాలు చెల్లించుకుంటా ఉన్నా. అయితే నరుడు ఒంటరిగా ఉండటం ఇష్టం లేక ఆదాముకు సాటైన సహాయము అవలను గ్రహిస్తా వచ్చిందా. నా జీవితంలో నేను ఒంటరిగా ఉండటం నీకు ఇష్టం లేక నాకు తోడుగాను దేవా నీ యొక్క స్త్రీను నీవు అనుగ్రహిస్తా వచ్చిన విధానం బట్టి దేవా నీకే వందనాలు చెల్లించుకుంటా ఉన్నా. దేవా మా యొక్క జీవితంలో ఇరుగురు కలిసి నీ సేవ చేయడానికి, ఇరుగురు కలిసి నీ పరిచయం చేయడానికి, ఇరుగురు కలిసి నీ పని చేయడానికి మమ్మల్ని సిద్ధపరచండి దేవా. సహాయపడుతురండి దేవా. ఈ యొక్క చెడు దినాల్లో, అపాయకరమైన దినాల్లో, అంత్య దినాల్లో మేము ఉంటా ఉన్నాం. అనేకుల యొక్క విశ్వాసంలో కోల్పోతున్న దినాల్లో ఉంటా ఉన్నాం. ఈ దినాల్లో మమ్మల్ని మా యొక్క జీవితాన్ని అభివృద్ధి పరుస్తారండి. సంఘ జీవితంలో మేము మెలకువగా కలిగి దేవ మా జీవితంలో నడుచుకోవడానికి పరిస్థితులన్నీ మీరు చక్కజేస్తారండి దేవ. సహాయపడుతారండి. మీ కృపను కోరుకుంటా ఉన్నాం, మీ దయను కోరుకుంటా ఉన్నాం. దయతో జ్ఞాపకం చేసుకుని దేవ సహాయపడుతున్నాను. నీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నా. నా పట్ల ఎంతో గొప్ప కార్యములు చేసిన దేవా, నా పట్ల ఇన్ని మేలు చేసిన దేవా, నీకు ఏమిచ్చి రుణము తీర్చగలను? ఈ మధ్యాహ్న కాల సమయంలో నేనేచ్చి రుణము తీర్చలేనటువంటి వాడిగా ఉన్నా. ఈ కొద్ది స్తుతి ఆరాధన నీ బంగారు పాదములకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవా నీ పాదాలకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నట్టున్నా. మధ్యాహ్న కాల సమయంలో నీ పాదాల చెంత చేరి దేవా మిమ్మల్ని స్తుతించటానికి, గణపరచటానికి ఈ మంచి దినాన్ని అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తున్నాను. దయగల తండ్రి, కనికరంగల దేవా, లోకములో చెడిపోయినటువంటి నన్ను, ఎన్నిక లేని ఏ యోగ్యత లేనటువంటి నన్ను దేవా మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. దయగల దేవా, కనికరంగల తండ్రి, నిత్య నాష్టానికి, నరకానికి, మీ ఉగ్రతకు పాత్రలైనటువంటి నన్ను జ్ఞాపకం చేసుకొని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని దేవా మీరు నన్ను లోకములో నశించి వెలుచున్నటువంటి నన్ను ప్రేమించి మీ కుమారుని అనుగ్రహించిన మీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. దయగల తండ్రి, మీరు నన్ను ప్రేమించి కలువరి శిలువలో మీరు కాల్చినటువంటి ప్రశాస్తమైనటువంటి అమూల్యమైనటువంటి రక్తమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. దేవా మీ రక్తంలో నన్ను కడిగి దేవా మీ బిడ్డగా, మీ సొత్తుగా మీరు అంగీకరించిన మీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. దయగల తండ్రి, అంత మాత్రమే కాకుండా దేవా మీ అనాది కాల సంకల్పం బట్టి మీ జగత్పునాది వేయబడక మునిపే దేవా మీరు తలంచిన మీ ఉద్దేశమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. దయగల తండ్రి, మీ పరిచర్యకు నన్ను పిలిచి దేవా నాయన మీ జత పని రాలుగా దేవా మీరు నన్ను చేస్తూ వచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. దయగల తండ్రి, దేవా మీరు నాకు మీరిచ్చినటువంటి మీ కృపనంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. దయగల తండ్రి, నా జీవితంలో దేవా మీరు నన్ను దేవా నా యొక్క మార్గములో నన్ను మీ యొక్క మార్గములో నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. దయగల తండ్రి, ఆయా సమయంలో దేవా నేను ఆయా పరిస్థితుల ద్వారా మీరు నన్ను దేవా నేర్పిస్తున్నటువంటి మీ పాఠములను బట్టి, నేర్పించిన మీ పాఠములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. దేవా మీ ప్రేమ నన్ను ఎన్నడూ విడిచిపెట్టందిగా దేవా ఎడబాయిందిగా మీరు నా బట్టి చూపిస్తూ వచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. అనుదినము దేవా మీ వాక్యంలో నన్ను బలపరుస్తూ నన్ను పోషిస్తూ దేవా మీ మార్గంలో ఎంతో నన్ను నడిపింప చేస్తున్నటువంటి మీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కొన్ని ఆడుచుంటున్నాను. దయగల దేవా ఈ మంచి దినమును అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. మీ సంకల్పము దేవా మీ ఉద్దేశమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. దయగల తండ్రి, దేవా మీ ఆలోచనలు అతి గంభీరముగా దేవా మీరు తలంచిన మీ తలంపులను బట్టి మీరు ఏర్పరిచిన దేవా మీ సంకల్పం బట్టి మీరు బయలుపరిచిన మీ ఉద్దేశం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. దయగల తండ్రి, తల్లి గర్భంలో రూపబడక మునిపై దేవా మీరు ఏర్పరచుకున్నటువంటి మీ ప్రేమంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. పుట్టింది మొదలుకొని ఇంతవరకు నన్ను పోషిస్తూ బలపరుస్తూ దేవా దుఃఖ సమయంలో నా కన్నీరు తుడుస్తూ నా భాషోభిందులను తుడుస్తూ దేవా నీ మార్గంలో యందు
దేవా నా చేయి విడిచిపెట్టకుండా మీరు నన్ను నడిపిస్తున్నటువంటి మీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. దేవా నా జీవితంలో దేవా నేను కృంగిన సమయంలో దయగల తండ్రి మీరు నన్ను దేవా నేను నన్ను వాడనని నేను సజీవుని అయినటువంటి దేవుడనని మీరు రుజువుపరచుకుంటూ దేవా నా జీవిత యాత్రలో ఇంతవరకు నన్ను మీరు నడిపిస్తూ వచ్చినటువంటి మీ ప్రేమ అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. దయగల తండ్రి ఈ సమయం మీరు అనుకరించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. దయగల తండ్రి మీరు ఇచ్చినటువంటి దేవ దినమును బట్టి మీకు ఎంతో వందనములు చెల్లిస్తున్నా. దేవ మీరు తెలియజేసిన మీ మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నా. దయగల తండ్రి మీరు నా జీవితంలో ఇంతవరకు నా యాత్రలో దేవ మీరు తోడ్పడుతూ వస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నారు. ముందుకు మా యాత్రలో మీరు తోడుగా ఉంటున్నటువంటి దేవుడవని మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మా ప్రభు దేవా మీరు నా పట్ల చూపినటువంటి దేవా మీ ప్రేమను బట్టి నా పట్ల చేసినటువంటి ప్రతి మేలును బట్టి చేయబోచున్న ప్రతి మేలుకై దేవా మీకు నేను ఏమి ఇవ్వగలను తండ్రి, ఏమిచ్చినారు నా స్థలాన్ని ఒప్పుకొనొచ్చు. నా కొద్ది స్తుతి ఆరాధన యేసు ప్రభువు వారి పాదంలో చెంత సమర్పించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడు మోచుడైన యేసుక్రీస్తు నామం పేరట ఈ మధ్యాహ్న సమయంలో మరోసారి నీ పాదముల చెంత రావడానికి వచ్చిన కృపను బట్టి వందనాలు. సోదరుడు యోహాన్ వారి తల్లిదండ్రులను బట్టి నీకు వందనాలు. దాసుడు జోసెఫ్ను సేవార్థంగా పిలుచుకొని కొంతకాలం ద్రాక్షణంలో పనిచేయడానికి వచ్చిన కృపను బట్టి వందనాలు. తనను మీ చెంత పిలుచుకున్నందుకే నీకు వందనాలు. ప్రభా మరి వారి పెద్ద కుమార్ని మీరు ఏర్పాటు చేసుకొని రక్షించి సేవార్థమై పిలుచుకొని ప్రభా ఇక్కడ కారంపూడిలో నీ ప్రజల మధ్యలో సేవ చేయడానికి ఇచ్చిన నీ కృపను బట్టి వందనాలు. ప్రభా మరి తాను ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎంచి ప్రభా మరి సిరివంచ నుండి ప్రభా మరి ఇజ్రాయెల్ గారి కుమార్తె సంతోషాన్ని తనకు జీవిత పాలిభాగస్తురాలుగా పెళ్లి భార్యగా మీరు ఇవ్వడానికి ఇష్టపడినందుకే నీకు వందనాలు, కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాం. మరోసారి నీ దాసును మరుగుపరిచి హానోకు యొక్క జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసినందుకే నీకు వందనాలు. హానోకు దేవునితో నడిచిన రీతిగా వారు కూడా మీతో నడవాలని, హానోకు దేవుని సంతోషపరిచిన రీతిగా వారు నిన్ను సంతోషపరచాలని, హానోకు సాక్ష్యం ఇచ్చిన రీతిగా వారు నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలని ప్రభా ఈ మధ్యాహ్నం నీ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. కాబట్టి ఈ మధ్యాహ్నం వారు ఒకరేళ్ళలో ఒకటి చేయనున్న ప్రమాణాలను మీరు జ్ఞాపకం చేసుకొని అలాగూ సిద్ధపరిచి మీ నామాన్ని మహిమ పొందగలని యేసు నామమున ప్రార్థించు. యోహానను నేను సర్వశక్తి గల దేవుని సన్నిధానములోను నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు సన్నిధానములోను ఆరోగ్యకరమైన వివాహ జీవితమును గడుపుటకు నా శరీరమందు ఎటువంటి లోపము లేదని ప్రమాణము చేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధానంలోను ఇక్కడ సమావేశమైన ప్రజలందరి ఎదుట గోకాలము ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా కనిపెట్టిన తర్వాత ఆయన తన మంచితనమును బట్టి ప్రభువు నిన్ను నా కొరకు ఏర్పరిచినారని విశ్వసించి సంతోషం అను నిన్ను నా పెండ్లి భార్యగా జీవిత పాలిభాగస్తురాలుగా స్వీకరించుచున్నాను. కావున నేను నిన్ను ప్రేమించి ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమి అందును లేమి అందును కష్ట సుఖములందును నీతో కలిసి జీవింతునని ప్రమాణము చేయుచున్నాను. నా శరీరము నీ శరీరము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలయమని ఎరిగి నా వివాహ జీవితమును పరిశుద్ధముగా కాపాడుకొందునని ప్రమాణము చేయుచున్నాను. మరియు నా కుటుంబమునకు నా కుటుంబ జీవితంలో నీవు
నీవు నాతో పాలిభాగస్తురాలు అని ఎరిగి ప్రతి విషయములోను నేను ప్రభు నిమిత్తమై నీతో కలిసి జీవింతునని ప్రమాణము చేయుచున్నాను. నా జీవితమంతటిలో దేవుని వాక్యమును గణపరిచి నా రాబడినంతటిలో ఆయన భాగమును ఇచ్చి యేసుక్రీస్తు ప్రభువును గణపరిచేదనని ప్రమాణము చేయించున్నాను. నీతో ప్రార్థన వాక్యమందును దినమును ప్రారంభించి అలాగూ ముగింతునని ప్రమాణము చేయించున్నాను. నా సేవా జీవితంలో ప్రవచు పర్యంతరము నీతో నేను నమ్మకముగా ఉండి కలిసి ప్రభువును గణపరిచి అనుకువలే సాక్ష్యం ఇస్తూ జీవించదనని ప్రమాణము చేయించున్నాను. ప్రభు నాకు సహాయపడునుగాక. సంతోషమును నేను సర్వశక్తి గల దేవుని సన్నిధానములో ఇక్కడ చేరి వచ్చిన అందరి సమక్షమున ఆరోగ్యకరమైన వివాహ జీవితమును జీవించడానికి నా శరీరములో ఎటువంటి లోపము లేదని ప్రమాణము చేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధానములోను ఇక్కడ సమావేశమైన ప్రజలందరి ఎదుట బహుకాలము ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా కనిపెట్టిన తర్వాత ప్రభు తన మంచితనమును బట్టి నా కొరకు ఏర్పరిచినారని విశ్వసించి యోహాన్ అను నిన్ను నా పెండ్లి భర్తగా జీవిత పాలిభాగస్తునిగా స్వీకరించుచున్నాను. కావున నిన్ను ప్రేమించి ఆరోగ్యమందును అనారోగ్యమందును నీవు నాకు జీవమను కృపావరములో పాలిభాగస్తుడవని ఎరిగి మరణము మనల్ని ఎడబాపునంత వరకు నీతో నమ్మకస్తురాలుగా ప్రమాణము చేయుచున్నాను. నా శరీరము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలయమని ఎరిగి నా వివాహ జీవితమును ఎంతో పరిశుద్ధముగా కాపాడుకొందునని ప్రమాణము చేయుచున్నాను. మరియు నీవు నా కుటుంబమునకు శిరస్సు అని ఎరిగి ప్రతి విషయములోను ప్రభువునందు విధేయత కలిగి జీవించదనని ప్రమాణము చేయుచున్నాను. నా వివాహ జీవితమంతటిలో దేవుని వాక్యమును గణపరిచి నా రాబడి అంతటిలో ఆయన భాగమును ఇచ్చి యేసుక్రీస్తు నామమును గణపరచెదనని ప్రమాణం చేయుచున్నాను. నీతో ప్రార్థన ద్వారా ప్రారంభించి వాక్యముతోను ప్రార్థనతోను దినమును ప్రమాణము చేయుచున్నాను. ప్రభువు నాకు సహాయము చేయునుగాక. వారి నిమిత్తమై ఇద్దరు సహోదరులు ప్రార్థన చేస్తారు. మరి దేవుని సేవకుడు శాంసన్, మరి వెంకటాపురం నుండి వచ్చిన దేవుని సేవకుడు, గుంటూరు నుండి వచ్చిన సహోదరుడు కోటిరత్నం, వారి ఇద్దరు ముందుకు వచ్చి ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేయుచుంటున్నాను. సహోదరుడు యోహాను కొరకు, సహోదరి సంతోషము కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభా, దయగలిగినటువంటి తండ్రి, మీ జీవం గల వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. ఆనోకు దేవునితో నడుచు కూడా ప్రభా భార్యతో కలిసి మా ప్రభా ఆయన జీవిస్తూ వచ్చాడు తండ్రి. దేవుని నామానికి మహిమకరముగా సాక్షార్థముగా మా ప్రభా జీవించి దేవా ఈ భూమి మీద తన వంతు ముగించుకున్నాడు. అలా మా ప్రభా తండ్రి, ఈ బిడ్డలు ఇద్దరు కలిసి మా ప్రభా ఆనోకు కుటుంబం వలె జీవితాన్ని మీరు కొనసాగించి అకుల ప్రిస్కిల్లా అలవలే ప్రభా
అనేక మంది దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు ప్రభువా నాయన తండ్రి అపోళ్ళని ఆయనకి తండ్రి దేవుని వాక్యాన్ని బోధించి విషదపరిచి ప్రభులు బలపరిచినట్లుగా నా తండ్రి ఈ బిడ్డలిద్దరు ఉండులాగా నా సహాయపడాను తండ్రి. అబ్రహాము భార్య శారా తండ్రి వారిద్దరు తన భర్తకు లోబడి జీవించింది. భర్త కూడా భార్యను ప్రేమిస్తూ వచ్చాడు. ఆ విధంగా ఈ నూతన వధువుల దాంపత్య జీవితం అంతా కూడా ప్రభా ఆయన ఎక్కడికి వెళ్ళినా తండ్రి మీకు సాక్షార్థముగా ఆత్మను సంపాదించిన ఆయన మీ సంఘాన్ని పోషించి ప్రభు వచ్చినప్పుడు ఇంకా అనేక సంఘాలు స్థాపించి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చులాగన ఈ బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. యోహాను తండ్రి సంతోషం మన తండ్రి మీరే కలిగించి వారి విషయంలో మీరు చేసి చూసిన గొప్ప కార్యం బట్టి స్తోత్రం. ఇరువురిని రక్షించుకున్నారు ప్రభా, వారిని సేవకాయ ఎన్నిక చేసుకున్నారు. వారి యొక్క పాపం నుండి శాపం నుండి విడుదల చేసి పలుక రాజ్యములకు వారసులు చేయటం మాత్రమే కాక అనేకులు నీ రాజ్యములకు వారు ఆహ్వానించుకును నీ యొక్క వాక్యానికి నీ ప్రజలకు తెలియజేట్టుకును నీ సాధనాలుగా పనిముట్టుగా ఏర్పాటు చేసుకున్న ప్రేమపై స్తోత్రములు. ఈ సమయంలో ప్రభా వారు నీ నామను బట్టి ఏ రీతిగా జీవించవలను అనే సత్యాన్ని నీ దాసు ద్వారా విశాఖకు రెక్కవలే వారు జీవించటం ప్రభా నీ నామం కనపరిచే ఆ గొప్ప ఘనత కలిగి మరి నీ సేవంతలో కూడా నమ్మకమైన బిడ్డగా ఉండి సంఘంలో వారు ఎక్కడికి తల్లిదండ్రులు బంధువులు మరి స్నేహితులు అందరిని బట్టి స్తోత్రం. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రం. ఈ సమయంలో ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందములు స్తోత్రం చేస్తుంది. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడు మోచుని యేసుక్రీస్తు నామం పేరిట ఈ మధ్యాహ్న సమయంలో మరోసారి నీ పాలు చెంత రావడానికి ఇచ్చిన కృపలన్నిటిని బట్టి వందనాలు. సోదరుడు యోహాన్ సోదరి సంతోషాన్ని బట్టి వందనము స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ గడి వరకు ప్రభా వారు ఒంటరిగా ఉంటూ వచ్చినారు. ఈ మధ్యాహ్న సమయంలో సంఘం ఎదుట, పరిశుద్ధుల ఎదుట, దేవదూతల ఎదుట, మీ ఎదుట వారు చేసిన ఒకరిలో ఒకరు చేసిన ప్రమాణాలు ప్రభా మీరు విన్నారు. ప్రభా వారిని జ్ఞాపకం చేసుకొని ఆదాముకు ఏ బాధ్యత ఇచ్చినారో నీ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు. ఏదైనా తోటను సేద్యపరచుటకు, కావులి కాయటకు, వాటి ఫలమును అనుభవించడానికి మీరు వారిని నియమించినారు. అలాగనే ప్రభా వారి దాసు యోహాను ఇక్కడ ఈ ద్రాక్ష తోటలో ఈ సేవలో ప్రభా మరి పని చేయడానికి తనని ఇక్కడ ఇచ్చినారు. తనకు సహాయకురాలుగా సంతోషాన్ని ఇచ్చినారు. వారి ఇరువురు కలిసి ప్రభా ఈ స్థలాన్ని ప్రభా మరి సేద్యపరిచి ఆత్మలను కాపుల కాసి వారిని ఆత్మీయంగా పెంచి పోషించి వచ్చిన ఫలాలు చేస్తుంటున్నాం. వారిని ఫలాభివృద్ధిలోనికి తీసుకొని రండి. అలాగూ పరసంబంధమైన భూ సంబంధమైన ఆశీర్వాదాలకు వారిని మీరు పాత్రలుగా చేయగలని మధ్యాహ్నం ఈ రోజుని నూతన దంపతులను నీ దయగల కృపగల స్థలకు సమర్పిస్తూ యేసునామమున ప్రార్థించి వరుకొంచున్నాం తండ్రి. దయచేసి ప్రకటనలు వినండి. వీరిరువురు ఒకరిలో ఒకరు చేసిన ప్రమాణాలు విన్నవారమై చట్టబద్ధముగా ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి మ్యారేజ్ రిజిస్టార్గా వారు భార్య భర్తలని ప్రకటించుంటున్నాను. దేవుడు జతపరిచింది ఏ మనుషుడు కూడా వేరు చేయకూడదు. సర్వశక్తి గల దేవుడు వీరిని ఆశీర్వదించి ఫలాభివృద్ధిలో తీసుకునొచ్చునుగాక. సియోనులో నుండి యెహోవా వారిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో పాట పాడుకుంటప్పుడు సేవ చేయరమ్ము ఓ యవనుడా, ప్రబల జేయ ప్రభు సువార్తకిమ్ము నీ బలం. శుభము నీతి సేవ చేయ యువజనాళికిల్, శుభము నీతి సేవ చేయ యువజనాళికిల్.
క్రీస్తు సిలువపై మరణమాయెను, చేసెను పాపికి గొప్ప విడుదల. యేసుక్రీస్తు సిలువపై మరణమాయెను, చేసెను పాపికి గొప్ప విడుదల. నొసగెను మానవులకు నిత్య జీవము, నొసగెను మానవులకు నిత్య జీవము. వాసిగా ప్రజలలో తెలియజేయవా, వాసిగా ప్రజలలో తెలియజేయవా. ప్రభుని సేవ చేయరమ్ము ఓ యవనుడా, ప్రబల జేయ ప్రభు సువార్తకిమ్ము నీ బలం. శుభము నిట్టి సేవ చేయ యువజనాళికిన్, శుభము నిట్టి సేవ చేయ యువజనాళికిన్. పాప వస్త్రములను తీసే ప్రభువు క్రీస్తుడు, శాపగ్రాహి ఆయను ఓ యవనుడా. పాప వస్త్రములను తీసే ప్రభువు క్రీస్తుడు, శాపగ్రాహి ఆయను ఓ యవనుడా. కప్పెను రక్షణ వస్త్రము నీకు, కప్పెను రక్షణ వస్త్రము నీకు. తప్పక ప్రకటింపవా గొప్ప రక్షణ, తప్పక ప్రకటింపవా గొప్ప రక్షణ. ప్రభుని సేవ చేయరమ్ము ఓ యవనుడా, ప్రబల జేయ ప్రభు సువార్తకిమ్ము నీ బలం. శుభము నిట్టి సేవ చేయ యువజనాళికిన్, శుభము నిట్టి సేవ చేయ యువజనాళికిన్. పాదములకు సువార్తనే చెప్పులొసగెను, హృదయమందు శాంతి ఆనందమొసగెను. పాదములకు సువార్తనే చెప్పులొసగెను, హృదయమందు శాంతి ఆనందమొసగెను. శోధనా బాధలెన్ను నీకు ఉన్నను, శోధనా బాధలెన్ను నీకు ఉన్నను. నాదుని సువార్తను బోధపరచవా, నాదుని సువార్తను బోధపరచవా. ప్రభుని సేవ చేయరమ్ము ఓ యవనుడా, ప్రబల జేయ ప్రభు సువార్తకిమ్ము నీ బలం. శుభము నిట్టి సేవ చేయ యువజనాళికిన్, శుభము నిట్టి సేవ చేయ యువజనాళికిన్. తప్పిపోయినట్టి నిన్ను కనికరించెను, గొప్ప విందు చేసి ఉంగరమును పెట్టెను. తప్పిపోయినట్టి నిన్ను కనికరించెను, గొప్ప విందు చేసి ఉంగరమును పెట్టెను. తప్పులన్నీ మన్నించెను గొప్ప దేవుడు,
తప్పులన్నీ మన్నించెను గొప్ప దేవుడు. తప్పక క్షమించవాని విరోధులల్, తప్పక క్షమించవాని విరోధులల్. ప్రభుని సేవ చేయరమ్ము ఓ యవనుడా, ప్రబల జేయ ప్రభు సువార్త కిమ్ము నీ బలం. శుభము నీటి సేవ చేయ యువజనాళికిల్, శుభము నీటి సేవ చేయ యువజనాళికిల్. దేవునెరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు. తమ దేవునెరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు. ఇచ్చకాపు మాటల వలన అక్షాయుని విడువారు. ఇచ్చకాపు మాటల వలన అక్షాయుని విడువారు. బోధల దేవుడు తృణీకరించెదరు. ఆతాపు బోధల దేవుడు తృణీకరించెదరు. తమ దేవునెరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు. తమ దేవునెరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు. భయము చెందారు, వనుజా భయము చెందారు. మాన్యులయుండేదారు. వనుజా భయము చెందారు. మాన్యులయుండేదారు. మంచి సాక్ష్యమును విడువారు ఏకాతులుకారు. ఆ మంచి సాక్ష్యమును విడువారు ఏకాతులుకారు. తమ దేవునెరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు. తమ దేవునెరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు.
జయించెదరు, బాధలను సహించెదరు. శోధనలను జయించెదరు, బాధలను సహించెదరు. నాథుడేసుని సదా వెదకి సాధించి ప్రకటింతురు. నాథుడేసుని సదా వెదకి సాధించి ప్రకటింతురు. తమ దేవునెరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు. తమ దేవునెరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు. జ్ఞానమును పొంది, అధిక జ్ఞానమును పొంది, తాగిల్చుకొనెదరు తామే. అధిక జ్ఞానమును పొంది, తాగిల్చుకొనెదరు తామే. యేసు ప్రభువును హెచ్చించెదరు, హల్లెలూయా పాడెదరు. యేసు ప్రభువును హెచ్చించెదరు, హల్లెలూయా పాడెదరు. తమ దేవునెరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు. తమ దేవునెరుగువారు చేసెదరు శక్తితో గొప్ప కార్యములు. యెహోవాకు స్తుతులు పాడండి మీరు, యెహోవాకు స్తుతులు పాడండి మీరు. సమాజములో ప్రభు ప్రశంస పాడి సభలు పాడండి మీరు. సమాజములో ప్రభు ప్రశంస పాడి సభలు పాడండి మీరు. యెహోవాకు స్తుతులు పాడండి మీరు, యెహోవాకు స్తుతులు పాడండి మీరు. ఇశ్రాయేలు తమ సృష్టికర్తను, సియోను వాసులు తమ రాజును. ఇశ్రాయేలు తమ సృష్టికర్తను, సియోను వాసులు తమ రాజును. స్మరించుకొని సంతోషింతురు, స్మరించుకొని సంతోషింతురు. నాట్యమాడి తన స్తుతి పాడండి మీరు, యెహోవాకు స్తుతులు పాడండి
పాడండి, మీరు యెహోవాకు స్తుతులు పాడండి. మీరు భక్తులు కనులై హర్షింతురు, ఉత్సాహమున ఉప్పొంగెదరు. భక్తులు కనులై హర్షింతురు, ఉత్సాహమున ఉప్పొంగెదరు. పడకల మీద ప్రభువును కోరి, పడకల మీద ప్రభువును కోరి, పాడి పాడి ప్రభువును తలచెదరు. మీరు యెహోవాకు స్తుతులు పాడండి, మీరు యెహోవాకు స్తుతులు పాడండి. మీరు అన్యజనులను శిక్షించుటకు, రాజుల గొలుసుతో బంధించుటకు, అన్యజనులను శిక్షించుటకు, రాజుల గొలుసుతో బంధించుటకు, రెండంచుల ఖడ్గమును ధరించిరి, రెండంచుల ఖడ్గమును ధరించి, దైవ భక్తులకు ఘనతయు నీదే. మీరు యెహోవాకు స్తుతులు పాడండి, మీరు యెహోవాకు స్తుతులు పాడండి. మీరు సమాజములో ప్రభు ప్రశంస పాడి సభలు పడండి. మీరు సమాజములో ప్రభు ప్రశంస పాడి సభలు పడండి. మీరు యెహోవాకు స్తుతులు పాడండి, మీరు యెహోవాకు స్తుతులు పాడండి. మీరు దేవాని తాళంపులు అమూల్యమైన వినాయడా, నాయడాల నీ కరుణ సర్వసదా నిలుచుచున్నది. దేవాని తాళంపులు అమూల్యమైన వినాయడా, నాయడాల నీ కరుణ సర్వసదా నిలుచుచున్నది. దేవాని తలంపులు
మొదటే నన్ను ఎరిగితివి. వెతుకాలేదు ప్రభువా నేను, వెతుకాలేదు ప్రభువా నేను, వెదకితివి పాపిని. దేవాని తాళంపులు అమూల్యమైనవి నాయడా, నాయడాల నీ కరుణా సర్వసదా నిలుచుచున్నది. దేవాని తాళంపులు అద్భుతమైనది శిల్వ దృశ్యం, ప్రభును కొట్టి ఉమ్మి వేసిరి. అద్భుతమైనది శిల్వ దృశ్యం, ప్రభును కొట్టి ఉమ్మి వేసిరి. ప్రభును వర్ణింపానా సఖ్యము, ప్రభును వర్ణింపానా సఖ్యము, ప్రభువే సహించే దుఃఖము. దేవాని తాళంపులు అమూల్యమైనవి నాయడా, నాయడాల నీ కరుణా సర్వసదా నిలుచుచున్నది. దేవాని తాళంపులు ఇట్లు మౌనముగా నుండు ప్రభు, చెల్లింపాక స్తోత్ర గీతము. ఇట్లు మౌనముగా నుండు ప్రభు, చెల్లింపాక స్తోత్ర గీతము. కాలమంతా పడుచుండేదా, కాలమంతా పడుచుండేదా, నీ ప్రేమ పరమైనది. దేవాని తాళంపులు అమూల్యమైనవి నాయడా, నాయడాల నీ కరుణా సర్వసదా నిలుచుచున్నది. దేవాని తాళంపులు సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగి పొర్లింది. హల్లెలూయా, యేసు నన్ను రక్షించెన్, నా పాపం కడిగెన్, సంతోషం పొంగి పొర్లింది. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగి పొర్లింది. హల్లెలూయా, యేసు నన్ను రక్షించెన్, నా పాపం కడిగెన్, సంతోషం పొంగి పొర్లింది.
తిరుగుచుంటిని, మరి త్రోవలోనే పడియుంటిని. త్రోవ తప్పి తిరుగుచుంటిని, మరి త్రోవలోనే పడియుంటిని. ఆయన నన్ను కరుణించన్, తానే నన్ను రక్షించన్. ఆయన నన్ను కరుణించన్, తానే నన్ను రక్షించన్. ఇంత మంచి యేసు నాకు సొంతమాయేనే, ఇంత మంచి యేసు నాకు సొంతమాయేనే. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగి పొర్లింది. హల్లెలూయా, యేసు నన్ను రక్షించెన్, నా పాపం కడిగెన్, సంతోషం పొంగి పొర్లింది. క్రీస్తు రక్తముతో నన్ను కడిగెన్, నా పాపమంతా తొలగిపోయేను. క్రీస్తు రక్తముతో నన్ను కడిగెన్, నా పాపమంతా తొలగిపోయేను. నాలో యేసు వచ్చేను, నన్ను శుద్ధి చేసేను. నాలో యేసు వచ్చేను, నన్ను శుద్ధి చేసేను. ఇంత మంచి క్రీస్తు నాకు సొంతమాయేనే, ఇంత మంచి క్రీస్తు నాకు సొంతమాయేనే. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగి పొర్లింది. హల్లెలూయా, యేసు నన్ను రక్షించెన్, నా పాపం కడిగెన్, సంతోషం పొంగి పొర్లింది. నాదు ఆత్మతో సత్యముతో నా ప్రభువుని స్తుతించెదన్. నాదు ఆత్మతో సత్యముతో నా ప్రభువుని స్తుతించెదన్. ఘనత ప్రభావముల్ మహిమలాయనకే, ఘనత ప్రభావముల్ మహిమలాయనకే. ఇంత మంచి యేసు నాకు దేవుడాయనే, ఇంత మంచి యేసు నాకు దేవుడాయనే. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగి పొర్లింది. హల్లెలూయా, యేసు నన్ను రక్షించెన్, నా పాపం కడిగెన్, సంతోషం పొంగి పొర్లింది. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగి పొర్లింది. హల్లెలూయా, యేసు నన్ను రక్షించెన్, నా పాపం కడిగెన్, సంతోషం పొంగి పొర్లింది.